నమస్తే. హైకోర్టులో కేసీఆర్ ఒక పిటిషన్ వేసిండు, మనందరికీ తెలిసిందే. హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఆ పిటిషన్ ఏంటి అంటే, విద్యుత్ కుంభకోణాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఎల్ నరసింహారెడ్డి గారు జడ్జ్, ఆయన దానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఎంక్వైరీ నడుస్తున్నది. ఇప్పటికే జూన్ 15వ తేదీన ఆయన రిప్లై ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి దీని మీద అని నోటీస్ ఇచ్చారు. ఆయన ఒక 10-12 పేజీల లేఖని కేసీఆర్ నరసింహారెడ్డి కమిషన్ కి రాయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్పిందంటే, ఇదంతా తప్పుడు ఎంక్వైరీ, అసలు ఈఆర్సీ తీర్పుల మీద విచారణ చేసే అధికారం ఏ కమిషన్ కు లేదు అని ఒక 12 పేజీల లేఖ రాసిండు కేసీఆర్. అయిపోయిన తర్వాత కేసీఆర్ రాసిన లేఖకు సంతృప్తి చెందని నరసింహారెడ్డి కమిషన్ జూన్ 19న మరొక నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ఏంటంటే, మీరు జూన్ 27వ తేదీన అటెండ్ కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇంకొక నోటీస్ ఇచ్చింది. సో ఇమీడియట్ గా కేసీఆర్ రిటైర్డ్ జడ్జిలతోని, అడ్వకేట్లని పెద్ద ఎత్తున కూర్చోబెట్టి ఏం చేయాలి, ఎట్లా ఈ కేసు నుంచి బయటపడాలని, ఎట్లా ఈ ఎంక్వైరీ నుంచి బయటపడాలని రకరకాల ప్రయత్నాలు చేసిండు. అందులో భాగంగా హైకోర్టుకు పోయిండు అనమాట. సో ఇదే ఆ కోర్టులో వేసిన పిటిషన్. హైకోర్టులో ఏమని పిటిషన్ వేసిండు, సేమ్ ఆ లెటర్ లో ఏవైతే చెప్పిండో, ఈఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క తీర్పుల మీద, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద కమిషన్ విచారణ చేసే అర్హత లేదు. అసలు ఈ నరసింహారెడ్డి కమిషన్ కి అర్హతే లేదు. ఆయన పూర్తిగా ప్రెస్ మీట్లు పెట్టి తప్పు జరిగిపోయింది అని జడ్జిమెంట్ ముందే రాసుకున్నారు. ఇట్లా వాటి మీద ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిండు. యాక్చువల్గా ఏంటంటే, ఆ రిట్ పిటిషన్ ఆ రిట్ పిటిషన్ కి డేట్ ఇవ్వలే. ఫస్ట్ డేట్ ఇవ్వకపోతే, డేట్ ఇవ్వాలా వద్దా అన్న దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. దాని మీద నెంబర్ ఆ రిట్ పిటిషన్ నెంబర్ ఇవ్వాలా వద్దా అన్న దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఆ రిట్ పిటిషన్ కి నెంబర్ ఇవ్వడం జరిగింది, అది అయిపోయింది. దాని తర్వాత అసలు ఆ పిటిషన్ ని స్వీకరించాలా వద్దా అన్నది ఇంకొక ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఇరు పక్షాల మధ్య. ఇటు అడ్వకేట్ జనరల్ వాదిస్తున్న ప్రభుత్వం నుంచి, ఇటువైపు నుంచి కేసీఆర్ పెట్టుకున్న లాయర్లు వాదించారు. సో దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొన్న ఇవాల్టిగా తీర్పు రిజర్వ్ లో పడింది అనమాట. జస్ట్ కోర్టు స్టార్ట్ కాగానే, ప్రారంభం కాగానే చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే అండ్ ఇంకొక జడ్జ్, ద్విసభ్య ధర్మాసనం డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో, ఆ బెంచ్ కేసీఆర్ పిటిషన్ ని డిస్మిస్ చేసి పడేసింది. సో ఇది విచారణ, మీ పిటిషన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు విచారణ ఇది కాదు. ఎంక్వైరీ కమిషన్ మీద మనం ఆ విచారణను ఆపలేము ఇవన్నీ పక్కన, అసలు మీ పిటిషనే సరైనది కాదని కోర్టు కొట్టేసింది. సో కేసీఆర్ కి ఇంకా ఆప్షన్ ఏంటి అంటే, పై కోర్టుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటుండొచ్చు, అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చాము. సో ఏదేమైనా ఇక్కడ ఇచ్చిన కోర్టు తీర్పు చాలా కీలకం అవుతుంది. ఖచ్చితంగా జూన్ 27వ తేదీన కేసీఆర్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు అటెండ్ కావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మనం జస్ట్ పొలిటికల్ గా మాట్లాడితే అసలు విషయం ఏంటి అంటే, ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం గానీ, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ అనేటోడు పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు. అందులో ఇంకా సెకండ్ ఆప్షనే లేదు. వేల కోట్ల రూపాయల కమిషన్లు తినుంటారు. అండ్ తినడం పక్కన పెడితే రాష్ట్రానికి నష్టం జరిగింది, రాష్ట్ర ప్రజల మీద భారం పడింది, భారం పడబోతుంది రాబోయే రోజుల్లో. ₹3.90 యూనిట్ కొన్నామని చెప్తూ దాని తెర వెనకాల యాక్చువల్ గా వినియోగదారుడికి వచ్చేసరికి అది ₹6, ₹7 పైన ఖర్చు అవుతున్నది. బయట మార్కెట్లో అంత తక్కువ ధరకు దొరుకుతున్నది. అసలు ఈ ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ చెప్తున్న మాటల్లోనే అబద్ధం ఉన్నది. ఈఆర్సీ అనుమతి ఇచ్చింది అంటాడు. అసలు ఈఆర్సీ అనుమతి ఇవ్వలే. 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన డీల్ ఇది, ఒప్పందం ఇది. ఇక భద్రాద్రి యాదాద్రి దాని విషయంలో అది కూడా పెద్ద ఎత్తున బిహెచ్ఎల్ ముందు పెట్టి తెర వెనుక ఉన్న ఇండియా బుల్స్ అనే కంపెనీతో లాలూచిపడ్డాడు కేసీఆర్ భద్రాద్రి విషయంలో. యాదాద్రి విషయంలో కూడా ఎక్కడో దామరచెర్ల దగ్గర ఫిట్హెడ్ ప్లాంట్ ఎక్కడైతే బొగ్గు నీళ్లు అందుబాటులో ఉన్నాయో అక్కడ కట్టకుండా తీసుకుపోయి దామరచెర్లలో కట్టింది. దానికి ఒక లెక్క చెప్తున్నాడు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి ఉన్నది. కేసీఆర్ తక్షణం చేయాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ మీరు చేసింది కరెక్టే అయితే, మీరు చేసింది పర్ఫెక్ట్ గా ఉంటే, మీరు విచారణకు అటెండ్ కావడానికి ఇబ్బంది ఏంటి, దానికి స్టే కావాలని కోరడం ఏంటి? ఒకసారి ఇది ఆలోచించాలి మనం. మీరు ఏ తప్పు చేయకపోతే విచారణకు అటెండ్ కావాలి, ఎందుకు అటెండ్ అవుతలేరు? మీరు ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు తప్పే చేయకపోతే, మీరు తప్పు చేయలేదని, తప్పు చేసిరని వేరే ఆధారాలు ఏమైనా సేకరించలేరు కదా. అక్కడ ఏదైనా పెన్ టు పెన్ క్యాబినెట్ డెసిషన్, తర్వాత జరిగిన పరిణామాలు, అధికారులు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, లెక్కలు ఇవన్నీ ఉంటాయి క్లియర్ గా. వాళ్ళు ఏం కొత్తగా ఏమైనా క్రియేట్ చేస్తారా? స్కామ్ జరిగిందా? చేయడానికి అవకాశం ఉండదు కదా.
సో మీరు తప్పే చేయనప్పుడు ఎంక్వైరీ వద్దని ఎందుకు అడుగుతున్నారు? ఒక కమిషన్ అన్నది, ఒక జ్యుడిషియల్ కమిషన్ అన్నది జడ్జ్ ఆయన ఎవరో ఏదో ఆఫీసర్ ఇంకొకటి, ఆయన జడ్జ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నది. అండ్ దట్టు ఇంకొకటి ఏమంటున్నారంటే ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్ళొచ్చు, బహిరంగ విచారణ చేయొచ్చు, క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు, ఏదైనా చేసే రైట్ ఆ కమిషన్ కు ఉన్నది. సో కేసీఆర్ కి ఇది ఒక బిగ్ షాక్ గా చెప్పాలి. హైకోర్టుకు పోయి ఏదో చేద్దాం అనుకున్నాడు, దాని మీద ఏమైనా స్టే వస్తుందేమో అని అనుకున్నాడు. కానీ అన్ని స్టేల లాగా ఈ స్టే ఉండదు కదా. కోర్టు కూడా కేసీఆర్ వేసిన ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. సో నెక్స్ట్ ఏం చేస్తారన్నది చూడాలి. ఎంక్వైరీ అయితే ప్రజలు కోరుకుంటున్నది నిష్పక్షపాత ఎంక్వైరీ జరగాలి. ఈ ఎంక్వైరీలు ఏదో పొలిటికల్ దానికోసమో ఇంకో దానికోసమో కాలయాపన చేయడానికి ఎంక్వైరీలు కాకుండా పర్ఫెక్ట్ గా ఈ ఎంక్వైరీలు జరగాలి. రాష్ట్ర ప్రజల మీద పడే భారం, జరిగిన అవినీతి, వీటన్నింటి మీద నిర్ణయాలు ఉండాల్సిన అవసరం కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.